ఐదవ రాశి ముద్ర సింహం. ఇది కూడా చాలా ఈజీ. సో సింపుల్గా రెండు అరచేతులు పైకి లేపి ఈ చెవుల వరకు తీసుకురావాలి. ఓకే, ఈ బొటన వేలు చెవులకు టచ్ అవ్వాలి. తర్వాత ఏంటంటే మన దృష్టి బిట్వీన్ టూ ఐబ్రోస్, అంటే భ్రూమధ్యం అంటారు కదా, పైకి చూడాలి. కొంచెం దృష్టి రెండు కనుమ మధ్యలోకి పైకి తీసుకురండి, భ్రూమధ్యం. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ ఐ. ఓకే, ఐ రిపీట్. అరచేతులు రిలాక్స్గా పెట్టేసి రెండు బొటన వేలు చెవులకు ఆనించి ఇలాగ ఉండాలి. తర్వాత చూపులు థర్డ్ ఐ మీదికి కాన్సన్ట్రేట్ చేయండి. వీలైనంత వరకు కంఫర్ట్గా ఎంత వీలైతే అంత చేయండి. ఎక్కువసేపు చేస్తే కళ్ళు నొప్పి వస్తాయి. సో బీ కంఫర్టబుల్. మళ్ళీ రిపీట్ చేయొచ్చు. సింహ రాశి ముద్రలు: 1. రాశి ముద్ర సింహం. 2. రాశి చక్ర మూలకం అగ్ని. 3. పాలించే శరీర భాగాలు సోలార్ ప్లెక్సస్, పొట్ట, గుండె, వెన్ను, వీపు భాగము. 4. చక్రము మణిపుర. 5. తత్వముద్ర మణిపుర. 6. పాలక గ్రహం భూమి. 7. సంఖ్య 1, 8. రంగులు పసుపు, నారింజ, ఊదా. 9. రత్నం పుష్పరాగము. సింహరాశి పురుషులు రాజరిక ఆకర్షణతో కలగా ఉంటారు. అందరి దృష్టిని ఆకర్షించి గుర్తింపులోకి రావాలనుకుంటారు. ఉదారవాదులు, నమ్మకంగా ఉంటారు. అయితే వారి స్వార్థ ధోరణులు వారిని అతి గర్వంగా లేదా ప్రశంసలను కోరుకునేలా చేస్తాయి. సంబంధాలలో శృంగారభరితంగా, ఉద్వేగభరితంగా ఉంటారు. కానీ తనకే కావాలనే ధోరణి కలిగి ఉంటారు. సింహరాశి స్త్రీలు సింహరాశి పురుషుల వలె ఉండి ఆకర్షణ, నాయకత్వ లక్షణాలతో, తరచుగా అతి దయాగుణములతో ఉంటారు. వీరు నమ్మకంగా, ఉదారంగా, ప్రేమగా ఉంటారు. కానీ నాటకీయంగా లేదా ప్రదర్శనలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరియు శరీర అలంకారాలను, పొగడ్తలను ఇష్టపడతారు. సింహ రాశి పిల్లలు నమ్మకంగా మరియు సృజనాత్మకమైన ప్రశంసలపై అభివృద్ధి చెందుతారు. వారు అందరి దృష్టిలో లేదా గుర్తింపులో ఉండటానికి ఇష్టపడతారు. సింహ రాశి మేనేజరు న్యాయంగా, గర్వంగా మరియు ఆజ్ఞాపించేవారుగా, కానీ అహంకారపూరితంగా ఉండవచ్చు. వారు ఆకర్షణీయమైన వారు, ప్రశంస, పొగడ్తలు అవసరం. కానీ అన్నీ నాకే కావాలనే మనస్తత్వంతో స్వాధీనంగా ఉండవచ్చు. 6వ రాశి ముద్ర కన్య. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, లిటిల్ బిట్. చిటికెన వేళ్ళు జాయిన్ చేయండి. ఉంగరం వేళ్ళు లోపలికి మడచండి. చిటికెన వేలు జాయిన్ చేసి రెండు ఉంగరం వేలు లోపలికి మడిచి ఈ రెండు చూపుడు వేళ్ళతోటి కుడి ఉంగరం వేలును ఎడమ చూపుడు వేలుతోటి పట్టుకోండి. అలాగే ఎడమ ఉంగరం వేలును కుడి చూపుడు వేలుతో పట్టుకోండి. ఓకే, అప్పుడు ఈ చిటికెన వేళ్ళు, మధ్య వేళ్ళు పైకి చాపి పెట్టండి. పెట్టేసి ఈ చూపుడు వేళ్లను బొటన వేలుతో కలిపి పెట్టండి. మళ్ళీ చెప్తాను, ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి. సో జాయిన్ చేయండి. ఉంగర వేలను లోపల మర్చండి.
చూపుడు వేలుతోటి 2 వేలను పట్టుకోండి. మధ్య వేలను జాయిన్ చేయండి. థమ్స్ ఉన్నాయి కదా, థమ్స్ తోటి చూపుడు వేలను పట్టేసుకోండి. కన్యా రాశి ముద్రలు: 1. రాశి ముద్ర కన్య. 2. రాశి చక్ర మూలకం పృథ్వీ. 3. పాలించే శరీర భాగాలు మొండెం, ప్రేగులు, తుంటి ప్రాంతం, ప్యాంక్రియాస్. 4. చక్రము మూలాధార. 5. తత్వముద్ర పృథ్వీ. 6. పాలక గ్రహం బుధుడు. 7. సంఖ్య 5, 8. రంగులు ముత్యం, వెండి, లేత ఆకుపచ్చ. 9. రత్నం ఆకుపచ్చ రాగి. కన్యా రాశి పురుషులు ఆచరణాత్మక మరియు విశ్లేషణాత్మక దృక్పథం కలిగి తమ గురించి తక్కువ అంచనా వేసే పరిపూర్ణతావాదులు. తెలివైన వారు సూక్ష్మ బుద్ధి సామర్థ్యంతో ఉంటారు. వీరు అతిగా విమర్శనాత్మకంగా లేదా స్వీయ విమర్శనాత్మకంగా కూడా ఉంటారు. కన్యా రాశి పురుషులు చింతించే లేదా అతిగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రేమలో విశ్వాసంతో, అంకిత భావంతో ఉంటారు. కానీ వారి యొక్క భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడవచ్చు. కన్యా రాశి స్త్రీలు కన్యా రాశి పురుషుల వలె ఉండి పదునైన తెలివితేటల స్ఫూర్తితో, ఖచ్చితత్వంతో తమ లేదా ఉద్యోగ సంస్థలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే స్తోమత కలిగి ఉంటారు. వీరు స్వతంత్రులు, నమ్మదగిన, వినయపూర్వకమైన వారు. కానీ ఇతరుల గురించి తీర్పు చెప్పే లేదా అతిగా విమర్శించే గుణాలను కలిగి ఉంటారు. కన్యా రాశి పిల్లలు ఆచరణాత్మక మరియు విశ్లేషణాత్మక నిర్మాణాత్మక అభ్యాసంతో రాణిస్తారు. వారు ఎందుకు అనే క్రిటికల్ థింకింగ్ తో విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కన్యా రాశి మేనేజరు వాస్తవికమైన మరియు వాస్తవమైన విషయాలలో ఆచరణాత్మకమైన వివరాలపై దృష్టి పెడతారు, కానీ అతిగా విమర్శనాత్మకంగా ఉండవచ్చు. 7వ రాశి ముద్ర తుల. ఇది కూడా చాలా సింపుల్. ఎడమ అరచేయి మీద కుడి అరచేయి పెట్టండి. సింపుల్. ఎడమ అరచేయి మీద కుడి అరచేయి పెట్టేసి రిలాక్స్గా ఉండండి. తులారాశి ముద్రలు: 1. రాశి ముద్ర తుల. 2. రాశి చక్ర మూలకం వాయు. 3. పాలించే శరీర భాగాలు చర్మము, కిడ్నీలు, జననాంగాలు, సమతుల్యం. 4. చక్రము అనాహత. 5. తత్వముద్ర వాయు. 6. పాలక గ్రహం బుధుడు. 7. సంఖ్య 6, 8. రంగులు గులాబీ, లేత నీలి, బూడిద. 9. రత్నం ఓపాల్. తులారాశి పురుషులు ఆకర్షణీయ, సున్నిత దౌత్యవేత్తగా, సామరస్య సమతుల్యతో సామాజిక న్యాయంగా ఉంటారు. అయితే వీరు అనిశ్చితంగా ఉండి ఇతరులను సమాధానపరచడం, సంఘర్షణలను నివారించాలనుకుంటారు. ప్రేమలో శృంగారభరితంగా శ్రద్ధగా ఉంటారు. సమానత్వ భాగస్వామాన్ని కోరుకుంటారు. తులారాశి స్త్రీలు తులారాశి పురుషుల వలె సమానంగా ఉండి సొగసుగా, ఆకర్షణీయంగా ఉంటారు. న్యాయం యొక్క సూక్ష్మ దృష్టితో సామాజిక సౌభాగ్యాలను సమతుల్యం చేయడంలో నిపుణులు.
వీరు దౌత్యవేత్తలు, అందాన్ని మెచ్చుకునేవారు, స్నేహశీలురు, కానీ నిర్ణయాత్మక తీర్పు చెప్పలేకపోవచ్చు. తులారాశి పిల్లలు దౌత్యపరమైన మరియు సామాజిక న్యాయానికి బాగా ప్రతిస్పందిస్తారు. వారికి నిర్ణయాత్మకత విషయాలలో తల్లిదండ్రుల లేదా సహచరుల సహాయం అవసరం కావచ్చు. తులారాశి మేనేజరు ప్రశాంతంగా, సమతుల్యంగా మరియు న్యాయంగా ఉంటారు. వారు రోజువారీ పనులలో జీవిత సమతుల్యతను విలువైనదిగా భావిస్తారు, కానీ అనిశ్చితంగా ఉండవచ్చు. 8వ రాశి ముద్ర వృశ్చికం. ఇది కూడా పిడికిలి బిగించి 2 చేతులను కలపండి. సింపుల్. సో 2 అరచేతులను వేళ్ళు కలిపేసి కొంచెం డౌన్ చేసి బొటన వేళ్లను విడదీయండి. రిలాక్స్గా చేయండి. వృశ్చిక రాశి ముద్రలు. 1. రాశి ముద్ర వృశ్చికం. 2. రాశి చక్ర మూలకం జలము. 3. పాలించే శరీర భాగాలు జననాంగాలు: ముక్కు, మూత్రాశయం, రక్తం, వెన్నుముక. 4. చక్రము స్వాధిష్టానం. 5. తత్వముద్ర ప్రాణ. 6. పాలక గ్రహం అంగారకుడు ప్లూటో. 7. సంఖ్య 0. 8. రంగులు ఎరుపు, నలుపు, బర్గండి, వైన్. 9. రత్నం బ్లడ్ స్టోన్. వృశ్చిక రాశి పురుషులు స్వంత విషయాలలో రహస్యంగా, జాగ్రత్తగా, శక్తివంతమైన ఉనికిని కలిగి ఉద్వేగభరితంగా దృఢంగా ఉంటారు. అయితే వీరు రహస్యంగా తమకు ఇష్టమైనవి తమదే అన్న భావనకు తారుమారుకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సంబంధాలలో నమ్మకంగా, గాఢంగా కలిసి ఉంటారు, కానీ అనుమానం, దుర్బలత్వంతో పోరాడవచ్చు. వృశ్చిక రాశి స్త్రీలు వృశ్చిక రాశి పురుషుల వలె సమానంగా ఉండి అయస్కాంత ఆకర్షణతో ఉంటారు. పదునైన అంతర్దృష్టిని కలిగి ఉండి తీవ్ర ఉద్వేగభరితమైన విశ్వాసంగా ఉంటారు. కానీ వీరు అసూయతో, అనుమానంతో రహస్యంగా ఉండటానికి అవకాశం ఉన్నది. మక్కువతో, ఆలోచనాత్మక మరియు దృఢ నిశ్చయంతో ఉంటారు మరియు భావోద్వేగ వ్యక్తీకరణపై తల్లిదండ్రుల లేదా సహచరుల మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందవచ్చు. వృశ్చిక రాశి మేనేజరు దృఢంగా, వ్యూహాత్మకంగా దృష్టి కేంద్రీకరించబడి ఉంటారు, కానీ తోటి వారితో సంఘర్షణలకు గురయ్యే అవకాశం ఉంది మరియు ప్రతిదాన్ని అనుమానిస్తూ జాగ్రత్తగా ఉండవచ్చు.